హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహామంగళహారతి ఒత్తి మరియు ధనుర్మాసం స్పెషల్ మంగళహారతి ఒత్తిని అయితే చూద్దాము. ముందుగా మహామంగళహారతి ఒత్తి చూద్దామండి. మనము పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకోవాలి. ఇలా జానెడు కొలత ఉన్న నోట్స్ తీసుకోవాలి. కామెంట్స్లో ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మహామంగళహారతి ఒత్తి. నాకైతే ఐడియా లేదు, ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని చూపిస్తున్నాను. వీడియోలో చూపించే విధంగా జానె కొలత ఉన్న నోట్స్ కానీ ప్యాడ్ కానీ తీసుకొని 5½ రౌండ్స్ వేసుకోవాలండి. మనకి మొత్తము 11 పోగులు రావాలి. ఒక సైడు 6 వరుసలు, ఒక సైడు 5 వరుసలు తీసుకోవాలన్నమాట. టోటల్గా 11 పోగులు ఇలాగా వేసుకున్న తర్వాత అట్టా నుంచి తీసేసి 11 ఒత్తులు కలిపి నలుచుకోవాలి. ప్రెస్ చేసుకొని నీట్గా ఒత్తిలాగా చేసుకోవాలి. ఇంకా అంతే అండి. లేదంటే మనము అఖండ ఒత్తి చేసుకున్నాం కదా, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మధ్యగా తుంచి 2 చివర్లను పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే మనకి పురి పడుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, జానెడు కొలత 11 పోగులు. ఇంకా అయిపోయిందండి మహామంగళహారతి ఒత్తి. ఇలా ప్రెస్ చేసుకొని నీట్గా ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి. మనము ఇంతకుముందు వీడియోస్లో జానె ఒత్తి, బెత్తె ఒత్తి చేసాం కదా, ఆ విధంగా నాటు కూడా వేసి వెలిగించుకోవచ్చు. ఇప్పుడేమో మనము ధనుర్మాసం స్పెషల్ తులసీదళ హారతి ఒత్తి చూద్దాము. ప్రీవియస్ వీడియోస్లో అయితే తులసి హారతి ఒత్తి చూసాము. ఇప్పుడు ఏంటంటే తులసీదళ హారతి ఒత్తి చూద్దాము. చూడండి, జానె ఒత్తి బెత్తె ఒత్తి చేసుకున్నాం కదా, ఆ విధంగా కూడా ఇలా నాటు వేయచ్చు. లేదంటే ప్లెయిన్గా 11 పోగులు కలిపి ప్రెస్ చేసి వెలిగించుకోవచ్చు. ఇప్పుడు తులసి దళం ఒత్తిని ఫస్ట్ చేసుకోవాలండి. 5 ఒత్తులు అంటే 5 ఆకులు చేసి కలుపుకోవాలి. మీ అందరికీ తెలుసు కదా తులసి ఒత్తి. ఇలాగా 5 ఆకులను కలిపి పట్టుకొని పైన కొంచెం మనము తులసి కాడ ఉంటుంది కదా, తులసి కాడని కొంచెం నలుచుకొని కొంచెం తుంచుకొని పైన పెట్టి ఇలా కొంచెం కాటన్ని తీసుకొని మనము ప్రెస్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ నీట్గా ఒత్తి వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనము ఆవు నేతిలో తడుపుకొని, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఎందులోనైనా కానీ తడుపుకొని మనము హారతి ఇవ్వచ్చండి. ఇలాగా ఈ ధనుర్మాసం అంతా కూడా మనము ఆ కృష్ణయ్యకు తులసీదళ హారతి అయితే ఇవ్వచ్చు. ఒకవేళ ఇది చేసుకోలేకపోతే నార్మల్గా పువ్వొత్తులు చేసుకుంటాం కదా, ఇలా చేసుకొని కొంచెం ఇలాగా తులసి కాడని తుంచుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకొని కొంచెం పత్తిని యాడ్ చేసుకుంటూ ఒత్తిని నీట్గా వచ్చేలాగా చేసుకోవాలండి. మీకు ఏది వీలైతే అది చేసుకోండి. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి తులసి దళంతో ఇస్తే చాలా చాలా మంచిది. అంతేకాకుండా కన్నయ్యకు నవనీత హారతి అంటే కూడా ఎంతో ప్రీతికరం అండి. ఆవు పాలతో తీసిన వెన్న గనక మీకు ఉంటే దాంతో ఇస్తే కూడా చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ.